నమస్తే. నేను మీ కల్పనా ఠాకూర్. భారత్ వర్ష్‌కి స్వాగతం. ఈరోజు మనతో ఇందు శేఖర్‌జీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బానే ఉన్నామ్మా. అన్నయ్య, నిజాం నిరంకుశ పాలన అని కొందరంటారు. నిజాం పాలన చాలా సమర్థవంతమైందని ఇంకొందరంటారు. 2 వెర్షన్స్ ఉన్నాయి మనకు. అంటే నిజాం పాలనలో ప్రజలు చాలా కష్టాలు పడ్డారని కొందరంటే, నిజాం పాలనలో ఆస్పత్రులు, పెద్ద పెద్ద భవనాలు, ఎయిర్‌పోర్టు ఇలాంటి చాలా అభివృద్ధి పనులు జరిగాయని అంటారు. మనం దేన్ని తీసుకోవాలి? నిజాం అంటే ఈ హైదరాబాద్ సంస్థానం. హ్మ్. హైదరాబాద్ సంస్థానం అంటే మహారాష్ట్రలో 5 జిల్లాలు, హ్మ్. కర్ణాటకలో 3 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు. హ్మ్. ఈ మొత్తం 17 జిల్లాలు హైదరాబాద్ సంస్థానం. హ్మ్. ఈ హైదరాబాద్ సంస్థానాన్ని శివాజీ కాలం తర్వాత అప్పుడు కుతుబ్ షాహీలు పరిపాలించేవారు. తర్వాత ఎర్లీ 17th సెంచరీ అంటే 1710, 1720 మధ్యలో ఆసఫ్జా అనేటువంటి ఒక ఈ ఔరంగజేబ్ యొక్క అనుచరుడు అనుచరుడు. ఆయన స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఆ కులీ కుతుబ్ షా చనిపోయిన తర్వాత ఆసఫ్జాన్ నియమించాడు హ్మ్. ఔరంగజేబ్. ఆ ఔరంగజేబ్ నియమించిన వాడు ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత తనని తాను స్వతంత్రంగా ప్రకటించుకొని ఇక్కడ ఆసఫ్జాహీ వంశాన్ని సో ఇక్కడ పరిపాలన ప్రారంభించాడు. అదే ఈ 16 జిల్లాలే. అయితే ఆ ఆసఫ్జాహీ వంశంలో 7 వాళ్ళ నిజాంలు అన్నారు. వాళ్ళు 7 పరిపాలించారు మొత్తం. ఓకే. మీరు ఇప్పుడు నిజాం అంటే ఈ ఆఖరి నిజాం అంటే మనకి భారత స్వాతంత్ర సమయంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన నిజాము 7వ నిజాం. ఆ ఓకే. నిజాం అని అంటారు. హ్మ్. అని ఆయన కంటే ముందు కూడా నిజాంలు ఉన్నారు. వాళ్ళ తాత, తండ్రి, ముత్తాత వీళ్ళందరూ కూడా 4 ఫాదర్స్ అందరూ. వాళ్ళందరూ హ్మ్. వాడి 6 నిజాంలు ఈయన కంటే ముందు. హ్మ్. వీళ్ళలో 6వ నిజాం మంచివాడు అని ఒక ఇది ఉన్నది. ఒక ప్రథ ఉన్నది. పేరేంటి? ఆయన పేరు మరి నాకు తెలియదు. ఓకే. 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 ఇప్పుడు మీరు నిజాం అన్నప్పుడు హ్మ్. ఈ 7వ నిజాం మీర్ ఓకే. ఉస్మాన్ అలీ ఖాన్ ఆ! ఈయన 7వ నిజాం. ఓకే. ఇతని పాలన 1911లో స్టార్ట్ అయింది. హ్మ్. 1948లో ముగిసిపోయింది. 1948 సెప్టెంబర్ 17th ఇది ముగిసిపోయింది. హ్మ్. అక్కడి నుంచి ఇది. అయితే అంతకుముందున్న నిజాములు కూడా వాళ్ళేమంత సత్పురుషులు గారు. హ్మ్. వాళ్ళు అనేక దోపిడీలు చేశారు. 1857 వార్ అయింది కదా! 1857 అవును. తిరుగుబాటు. 1800 స్వాతంత్ర పోరాటం మొదటిది. అవును. ఆ పోరాటం ఇక్కడ హైదరాబాద్‌లో కూడా జరిగింది. కోఠీలో. రెసిడెంట్ ఏదో కరెక్ట్. రైట్. కరెక్ట్. కోఠీలో జరిగింది. హ్మ్. అంతకు ముందే ఇక్కడ హైదరాబాద్ నిజాములు వాళ్ళు ఇక్కడ స్వతంత్ర దేశంలాగా ఉంటూ బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు సైనిక సహకారాలు ఇస్తారు ఇక్కడ నిజాములకి. హ్మ్. అందుకని ఆ బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఇక్కడ ఉండేది. ఈ లష్కర్ అని అంటారు సికింద్రాబాద్ ఏరియాలో అవునవును. బొలారం. అవును. అక్కడ ఉండేది బ్రిటిష్ సైన్యం. వాళ్ళు ఎంతో 200 మందో ఎంతమంది సైనికులు ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళ ఆఫీసర్ ఒకడు ఉండేవాడు చీఫ్. హ్మ్. అతను ఎక్కడ ఉండేవాడంటే అతనికి ఒక ఇల్లు ఉండేది. ఆ ఆ! ఇల్లు ఏంది ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా! యూనివర్సిటీ. ఓకే. ఆ! అది ఆ రెసిడెంట్ ఇల్లు. ఓకే. ఆయన భార్య, ఒకళ్ళిద్దరు పిల్లలు. వాళ్ళది అంత ఇల్లు. అంత పెద్ద ఇంట్లో అంత పెద్ద ఇల్లు, వాళ్ళుండేవాళ్ళు. దాని చుట్టూరా ఉన్న బగీచాలు అవన్నీ గూడా ఆయనదే. హ్మ్. ఆయనకి నిజాంకి మంచి సంబంధం ఉండేది. ఓకే. కాబట్టి ఈ 1857 సమయంలో బ్రిటిష్ రెసిడెంట్ మీద యుద్ధం చేస్తున్నామన్నప్పుడు, ఇక్కడ ఈ వార్త అంతా మెల్లగా నిజాము ఆయన సైనికుల ద్వారా బ్రిటిష్ రెసిడెంట్‌కి చెప్పి జాగ్రత్తగా ఉండండి అంటే, ఆ బ్రిటిష్ రెసిడెంట్ సైనికుల్ని అంతా అరేంజ్ చేసి సర్దుకొని ఇక్కడున్నటువంటి వాళ్ళు తుర్రే అబ్బాస్ ఖాన్ అని ఒక మౌల్వి ఉండేవాడు. అవునవును. ఇంకా హ్మ్. అనేక మంది. వాళ్ళందరూ కలిసి కొన్ని వేల మంది ఈ బ్రిటిష్ రెసిడెంట్ మీద దాడి చేస్తే సైనికులతో వాళ్ళని కాల్పించి చంపించేస్తే తుర్రే అబ్బాస్ ఖాన్ పారిపోతే ఆయన ఎక్కడనో షాద్ నగర్ దగ్గరనో ఎక్కడనో పట్టుకున్నారు మళ్ళా. పట్టుకున్నారు. అవును. పట్టుకొని మళ్ళా తుర్రే అబ్బాస్ ఖాన్‌ని తెచ్చి ఉరి ఉరిదీశారు. తీశారు. అవును. ఉరిదీశారు. మీకు ఈ గౌలిగూడ పోలీస్ స్టేషన్ నుంచి చాదర్‌ఘాట్ దాకా ఉన్న రోడ్డు పేరు హ్మ్. తుర్రే అబ్బాస్ ఖాన్ రోడ్. ఓకే. ఆ! హ్మ్. 1857 వార్ జరిగింది. ఇక్కడ కరెక్ట్‌గా కోటి చౌరస్తాలోనే జరిగింది. హ్మ్. ఆ కోటి చౌరస్తాలో. అక్కడ ఇప్పుడు బస్సులన్నీ తిరుగుతుంటాయి అక్కడ. ఈ అబిడ్స్ నుంచి వచ్చే బస్సులన్నీ కోటి చౌరస్తాలో అవును. తిరిగి మళ్ళీ అటు ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్ వైపు వెళ్ళిపోతాయి.
సరిగ్గా ఈ ఈ 1857 వార్ మెమోరియల్ చుట్టూరా తిరుగుతాయి అవి అయితే. ఆ ప్రదక్షిణం చేసిపోతాయి బస్సులు. సరే బస్సులు వాళ్ళు బస్ స్టాప్ మీద పెట్టుకున్నారు గానీ, అసలు అంత ప్రముఖమైన స్థానము హైదరాబాద్‌కున్నది. ఓకే. ఇది ఎప్పుడు 1857. ఆ హ్మ్. తర్వాత ఏమైంది? వాసుదేవ్ బలవంత్ ఫడ్కే అని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ స్ట్రగుల్. ఓకే. నా ఫర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ అగైన్స్ట్ బ్రిటిష్. ఓకే. దాంట్లో సాయుధ పోరాటాన్ని మొట్టమొదట ప్రతిపాదించినవాడు వాసుదేవ్ బలవంత్ ఫడ్కే. ఆయన బ్రిటిష్‌లో ఉద్యోగం చేసేవాడు, వదిలేసాడు, అదంతా వచ్చాడు. ఇదంతా ఎప్పుడైంది? 1870స్, 1880స్ అంటే 1857 అయినా ఓ 25 ఇయర్స్‌కి ఓకే. అప్పుడు. అప్పుడు ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ చేసి మనం ఇట్లా ఆయుధాలతో యుద్ధాలు చేయాలి ఇదంతా ప్రపోజ్ చేస్తే, ఈ నిజాంకి దొరికినాడు. ఆ! ఎవడో చెప్పాడు అట్లా ఫైనల్‌గా వాడిని పట్టుకపోయి పట్టుకున్నారు. వాడిని హ్మ్. పట్టుకున్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళ సహాయంతో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా చేయలే వాసుదేవ్ బలవంత్ ఫడ్కే. హ్మ్. బ్రిటిష్ వాళ్ళకి ఆంగ్లేయులకు. వ్యతిరేకంగా. హ్మ్. కానీ నిజాము బ్రిటిష్ వాళ్ళకి సాయంగా అంటే ఆనాటి నిజాం. బ్రిటిష్ వాళ్ళకి సాయంగా ఈ వాసుదేవ్ బలవంత్ ఫడ్కేని పట్టుకొని జైల్‌లో పడేసి జీవితాంతం జైల్లోనే ఉండిపోయినాడు వాసుదేవ్ బలవంత్ ఫడ్కే. అట్లాగా బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేసినటువంటి సంప్రదాయము లేదా పద్ధతులు నిజాంలు పాటించారు. ఓకే. ఇది. హ్మ్. దీని తర్వాత ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న 1911లో ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి నిజాం వచ్చాడు. హ్మ్. ఆయన వచ్చిన తర్వాత 1948 ఒక 37 ఇయర్స్ హ్మ్. ఒక ఆయన పరిపాలన చేశాడు. ఆ సమయంలోనే మీరు చెప్పినట్టు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కట్టించడం గాని, హ్మ్. ఉస్మానియా హాస్పిటల్ పెట్టించడం గాని, హ్మ్. తర్వాత హ్మ్, ఇంకేవో చెరువులు తవ్వించడం. ఈ హ్మ్. హుస్సేన్ సాగర్ అవును. హుస్సేన్ సాగర్ కట్ట హ్మ్. ట్యాంక్ బండ్ కట్ట కట్టించడం. ఎయిర్‌పోర్ట్ గూడా ఉందా? ఎయిర్‌పోర్ట్‌లో గూడా రైల్వే వరంగల్ స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్‌లో ఉంది. హ్మ్. బీదర్ ఎయిర్‌పోర్ట్ గూడా ఉన్నట్టుంది. మేబీ. హ్మ్. ఇవేవో కట్టిచ్చాడు ఆయనైతే. హ్మ్. అయితే ఇది ఎందుకు కట్టించాడు? రైల్వే లైన్‌లు వేయించడం. రైల్వే లైన్‌లు పాత వాళ్ళు గూడా వేయించినట్టున్నారు. హ్మ్. కానీ ఆ రైల్వే లైన్ నా అనుమానం ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ అనుకుంటా. కాచిగూడ రైల్వే ఓకే. స్టేషన్ కట్టించినట్టున్నాడు ఆయనైతే. ఇవన్నీ ఎందుకు కట్టించారు? అది. అంటే అంటే ఎవరి ఆయన హితం వ కోసం? వ ఇది సామాన్య ప్రజల కోసం కాదు. ఓకే. హ్మ్. సామాన్య ప్రజల కోసం కాదు. హ్మ్. ఆయన తన లాభం కోసం, తన స్వలాభం. స్వలాభం హ్మ్. కోసం అట్లా కట్టించాడు. ఉస్మానియా యూనివర్సిటీ కట్టాడు. ఉస్మానియా హ్మ్. యూనివర్సిటీ కడితే, ఉస్మానియా యూనివర్సిటీలో తాలీం అంటారు. తాలీం. తాలీం అంటే అభ్యాసన. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్. తాలీంనంతా పర్షియన్, అరబిక్ ప్రచారానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఉర్దూలో జరిగేది. ఓకే. ఆ! అంటే ముస్లింలకి ఎంతమందండి ముస్లింలంటే ఆ రోజులలో లెస్ థాన్ 5%. ఆ! మరి మొత్తం హైదరాబాద్ సంస్థానంలో హిందువులు 95%. 5% పాపులేషన్ కోసం అంత పెద్ద యూనివర్సిటీ కట్టాడు. తాలీం పెట్టాడు. తర్వాత తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ అసలు ఈ లాంగ్వేజెస్‌ని తొక్కేసాడు. ఉర్దూ ఓన్లీ ప్రమోషన్. ఉర్దూ. ఓకే. 5% వాళ్ళ ప్రమోషను. ఈ లాంగ్వేజెస్ తక్కువ. ఓకే. మీకు ఆశ్చర్యంగా డాక్టర్ సి. నారాయణ రెడ్డి, ఆ! ఆ! దాశరథి కృష్ణమాచార్య సినిమా పాటలు రాస్తాడు. యెస్. తర్వాత పివి నరసింహారావు గారు. హ్మ్. ఇట్లా అనేక మంది ఆ హ్మ్. రోజులలో హ్మ్. అందరూ ఉర్దూ పండితులు వాళ్ళంతా. ఓకే. నారాయణ రెడ్డి గారు ఉర్దూలో గజల్స్ రాసి పారేస్తారు. ఆయనైతే కవిత్వం. తెలుగులో ఎట్లా అట్లా ఉర్దూలో ఎట్లా అంటే అట్లా వాళ్ళంతా ఆ అంటే ఉర్దూ వాళ్ళప్పుడు చదువులు చదువుకున్నారు. ఉర్దూ ఎడ్యుకేషన్‌లో ఉన్నారు గాబట్టి, అదే చదివారు గాబట్టి అది ఓకే. అంతేగాదు. వేషం భాష. భాష ఉర్దూ. మనవాళ్ళు. మనవాళ్ళు. హ్మ్. అంటే వీళ్ళు ఆ రోజుల్లో పంచెలు గాదు. హ్మ్. పైజామా వేయాలి, కుర్తా వేయాలి. టోపీ. అదే ఆ ఎర్ర టోపీ ఒకటుండేది. ఆ టర్కీ టోపీ, ఎర్ర టోపీ ఉండి దానికి ఇట్లా కుచ్చులు అవునవునవును. వేలాడుతుంటాయి. హ్మ్. ఆ టోపీయే వేసుకోవాలి. అట్లా వేసుకుంటేనే వాడు ఒక ఎడ్యుకేటెడ్, హ్మ్. కల్చర్డ్ ఫెలోగా భావించబడే పంచెల్లో అవన్నీ లేదు. మన కల్చర్ లేదు. లేదు. హ్మ్. దాంతో పాటేంటి ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్‌లో వందే మాతరం పాట అప్పటికి వందే మాతరం పాపులర్ అయింది. ఒక 20 ఇయర్స్‌గా వందే ఓకే. మాతరం పాట. వందే మాతరం పాడడానికి లేదు బ్యాన్. నెక్స్ట్ ఓకే. గణపతి పూజలు లేపోతే దుర్గా పూజలు, ఇవి హనుమాన్ పూజలు, హనుమాన్ చాలీసాలు చదువుకోవడం కూడదు. హ్మ్. ఇవి అసలు హిందూ పండుగలు జరుపుకోవడానికి లేదు. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ హిందూస్. బట్ ఇక్కడ ఓకే. ఈ రెడ్డి హాస్టల్ అని ఉంది. రెడ్డి అవును. హాస్టల్. అవును. ఈ రెడ్డి హాస్టల్ ఎక్కడ అబిడ్స్‌లో ఉంది. హాబిట్స్‌లో ఈ ఉంది. రెడ్డి హాస్టల్‌లో సావర్కర్ రాసిన 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ హ్మ్. అనే పుస్తకం ఉంది. ప్రథమ స్వాతంత్ర పోరాటం.
ఆ పుస్తకం పెట్టినందుకు అసలు ఆ రెడ్డి హాస్టల్ని ఒక 4 months మూసేశారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆ రెడ్డి హాస్టల్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఓకే. ఆ, మరి అంటే ఈ- ఇది ఒకటి కాదు అసలు ఇది మీరు ఒక సినిమా చూసి ఉంటారు. రాజన్న ఏదో ఉంది, రాజన్న నాగార్జున రాజన్న నాగార్జున గారు. రాజన్న అనేది సినిమా ఉంది. ఉమ్, దాంట్లో ఉమ్, ఆ, ఒక సీన్ ఉంటది. మహిళలు మహిళలు ఉంటారు కదా, అవును. మహిళలు అందరూ ట్యాక్సులు కట్టాలి. అవునవును, అది చాలా వాడు ఇది. మహిళలు ఏం చేస్తారంటే వాడు జాకెట్లు ఇప్పి మహిళల యొక్క ఈ బ్రెస్ వాడు చెక్ చేస్తాడు. ఎంత ఉంది అట్లా ఎట్లా అని ఒకసారి అని దాన్ని బట్టి వాడు ట్యాక్స్ వేస్తాడు మహిళకి. చిన్న బ్రెస్ ఉంటే తక్కువ ట్యాక్స్, పెద్ద అంటే ఇదంతా దుర్మార్గపు ఆలోచన పాలన. దిస్ ఈస్ పాలసీ. ఇట్స్ నాట్ ఎవడో ఎక్కడో గ్రామంలో చేసింది కాదు. యాజ్ అ పాలసీ దిస్ హాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ ది 16 districts ఆఫ్ హైదరాబాద్. Oh my ఇట్లా God. చేసిన వాడు వీడు Okay. మంచి నిజాం అవుతాడా? Hmm. ఇది ఆలోచించండి. వాడు ఆ తర్వాత ఎందుకు నాకు కొంతమంది చెప్పారు కూడా, ఈ నిజాంవి అక్కడక్కడక్కడ కోఠీలు వాళ్ళ బిల్డింగ్స్ అవన్నీ ఉండేవి. కింగ్ కోఠీలో ఉన్నది ఇప్పుడు దాన్ని ఆ బిల్డింగ్ ని హాస్పిటల్ కింద దీనికి మార్చారు. కింగ్ కోఠీలో ఇప్పటికి Okay. బిల్డింగ్. ఓకే. ఆ నిజాం బిల్డింగ్ గేట్ ముందు నుంచి పోవాలంటే ఆ కింగ్ కోటి చౌరస్తా నుంచి గేట్ ముందు నుంచి చెట్టు రాగి చెట్టు నుంచి అటు కింగ్ కోటి చౌరస్తా వైపు గేట్ ముందు నుంచి పోవాలంటే వీళ్ళు చెప్పులు Yes, ఇప్పేసి విన్నాను. ఆ చెప్పులు సంకలో పెట్టుకొని ఈ నెత్తికున్న తలపాగాని ఇప్పేసి సంకలో పెట్టుకొని ఇట్లా పోవాలి. ఓకే, అంత భయపడేవాళ్ళు మన వాళ్ళు. అట్లా మీరు ఆ సినిమాలో రాజన్న సినిమాలో చూడండి, చూశాను, ఎవరు ఇట్లా చూశాను. వాడు నిజాం అట్లా వాళ్ళు సైనికులు అట్లా పోతుంటే ఎవడు తలకాయ ఎత్తడానికి లేదు. తల, అవును, తల ఉంచే తల వంచి మామూలు అది హిందువులు. సమ్ ఏదో Why? అంటారు కూడా వాళ్ళు, సార్ కాకుండా ఏదో అంటారు అప్పుడు వాళ్ళు ఇంకో అంటే ఏంటి, ఇది అవసరం ఏంటి నీకు తలపాగా ఇప్పాలి లేకపోతే చెప్పులు, వాని యొక్క ప్రాముఖ్యత ఎంత అనేది మిగతా అందరు చూసేటోళ్ళకి ఆ సినిమాలో వాడు బాగా చూపిస్తాడు. అవును. రాజన్న సినిమాలో ఒకడు పిల్లగాడు వాడు ఏంది ఇట్లా తల ఎత్తాడు, వాడు పక్కన వాడు కొడతాడు, కొట్టేసి అయ్యి తల వంచురాడు తల వంచు అని బలవంతంగా నేర్పిస్తారు. దీస్ ఆర్ ది అట్రాసిటీస్ దే హ్యావ్ కమిటెడ్. దే హ్యావ్ కమిటెడ్ అగైన్స్ట్ హిందూ పాపులేషన్. అదొక వర్డ్ ఏదో ఉండేది. ఎందుకు అరే మీరు ఎందుకు ఇది ఎంత అంటే 1970s 1980s దాకా, మరి ఈ మధ్య మరి భాష కాస్త ఏమైనా మారిందేమో. మనకు స్వాతంత్రం, హైదరాబాద్కి స్వాతంత్రము 1948 సెప్టెంబర్ 17 వచ్చింది. మిగతా భారతదేశం అంతా 1947 ఆగస్ట్ 15 వస్తే ఇక్కడ రాలే. ఇక్కడంతా నిజాం పాలన నడిచింది. ఆ నిజాం పాలనలో ప్రజలు ఎట్లా వాళ్ళ భాష అదంతా వాళ్ళు బానిసల్లాగా చూసేవాళ్ళు. అంటే వాళ్ళని ప్లీజ్ చేస్తూ మాట్లాడేవారు కదా. ప్లీజ్ కాదమ్మా, ప్లీజ్ కాదు. వాడు ఏమంటాడు ఈ భాష. మా అమ్మ నాకు చెప్పేది, తను వరంగల్కి వెళ్ళిన కొత్తల్లో, అంటే నేను అప్పుడు చిన్న పిల్లగాడిని, ఒక 2-3 years 3 years, ఒక ఆమె వచ్చిందట, ఎవరు ఒక ఆమె గ్రామీణ లేడీ ఎవరు ఆమె వచ్చి దొరసాని ఆమె అన్న మాటలు ఇవ్వట. దొరసాని బాంచను, నీ కాల్మొక్క, నీ పీదింట, నీ ఉత్సవావుతా, ఈ బస్సు ఏడకపోతుందమ్మా అని అడిగిందట. ఎందుకలా ఈ బస్సు యాడకి పోతుంది, ఈ బస్సు ఎక్కడికి పోతుంది అని మామూలుగా అందరు అడిగితే, నీ బానిసను, నీ కాల్మొక్త, నీ పీదింట, నీ ఉత్సదావుతా, ఆ తర్వాత ఇవన్నీ చెప్పాలి. చెప్పిన తర్వాత నీ క్వశ్చన్ ఏంటో అడుగు. ఓకే. మా అమ్మ షాక్ అయిపోయింది, అదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు ఇట్లా అని. తర్వాత ఆమెకు అర్థమైంది, ఓ ఇట్లున్నది తెలంగాణలో పద్ధతి. ఇది తెలంగాణ గ్రామీణ వాస్తవం. దీన్ని మనం మంచి చేశాడని ఎట్లా అనుకుంటామండి? రైలు పెట్టుకున్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా దోచి బ్రిటిష్ వాళ్ళకి అందజేయడానికి. విమానం పెట్టుకున్నాడంటే విమానం తన కోసం, సామాన్య ప్రజల కోసం. అసలు సామాన్య ప్రజలు తినడానికి తిండి లేనటువంటి ప్రజలు రైళ్లు విమానాలు ఎక్కుతారా? ప్రజలని దోచి ఫలక్నామా ప్యాలెస్లు, లేకపోతే కింగ్ కోటి ప్యాలెస్లు, ఆ తర్వాత గోల్కొండ ఫోర్ట్లు ఇవన్నీ మెయింటైన్ చేసుకున్నాడు. ప్రజలు ఆకలికి తిండి లేక ఆకలికి చనిపోయారు. ప్రజలను పట్టి దోచుకున్నారు. ప్రజలని, మహిళల్ని రేప్ చేశారు. అరే మీకు ఎందుకండి, ఇవాళ ఏం రోజు? ఇవాళ మనం 14th 14 కదా. మీరు 12th న్యూస్ చూసారా? 12 అంటే 2 రోజుల క్రితం. ఇవాళ 14 నవంబర్ 2024 గురువారం. మంగళవారం నాడు వచ్చింది ఎలక్షన్స్ ఏవో నడుస్తున్నాయి కదా మహారాష్ట్రలో. మహారాష్ట్రలో ఆయన యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. మల్లికార్జున్ ఖర్గే ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్. బ్యాక్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్ ఏదో ఉంది ఆయనది, మల్లికార్జున్ ఖర్గే. ఈ మల్లికార్జున్ ఖర్గే 7 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడట
ఓకే. అప్పుడు వాళ్ళంతా కూడా ఈ హైదరాబాద్ సంస్థానంలోనే ఉన్నారు వాళ్ళు. ఈ మల్లికార్జున్ ఖర్గే వాళ్ళు. చెప్పినా కదా కర్ణాటకలో 3 జిల్లాలు. హ్మ్. అందులో ఈ మల్లికార్జున్ ఖర్గే వాళ్ళ కుటుంబం ఉన్నది. హ్మ్. మల్లికార్జున్ ఖర్గే తల్లిని, మల్లికార్జున్ ఖర్గే వాళ్ళ అక్కని ఈ నిజాం సైనికులు, ఈ రజాకార్లు రేప్ చేశారు, మానభంగాలు చేశారు, వాళ్ళని హ్మ్. చంపేశారు. హ్మ్. దిస్ ఈజ్ ద హిస్టరీ. యోగి ఆదిత్యనాథ్ అడిగాడు, మీరు ఎందుకు ఈ విషయం చెప్తలేరు మల్లికార్జున్ జీ అని అడిగాడు. ఇది పబ్లిక్. సో అది కేవలం మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో కాదు, మొత్తం తెలంగాణలో మొత్తం అనేక జిల్లాల్లో అనేక వేల మంది మహిళలు ఇదంతా ఈ అన్యాయాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయినారు. వాళ్ళని మానభంగాలు చేశారు, హ్మ్. రేప్ చేశారు. ఇందాక నేను చెప్పా కదా. ఇంకా అది అరే ఆ, కసిరెడ్డి వెంకటరెడ్డి గారని, ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, హ్మ్. ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్, మహబూబ్ నగర్ ఇక్కడ పాలమూరు దగ్గర వారు పుస్తకంలో రాస్తారు. వారైతే హీ హాస్ డన్ మోస్ట్ రీసెర్చ్ ఆన్ దిస్ టాపిక్స్. ఓకే. ఆయన పుస్తకంలో ఏం రాస్తారంటే, నిజాము సైనికులు ఈ దసరాలప్పుడు బతుకమ్మలాడిచ్చారు. ఆడవాళ్ళని పిలిపించి అవును. బట్టలిప్పించి నగ్నంగా ఉన్న ఆడవాళ్ళతో బతుకమ్మలాడిచ్చారు. దిస్ ఈజ్ హిస్టరీ. యెస్. ఏదో మొన్న మూవీలో ఇచ్చారనుకుంటా. రజాకార్ కరెక్ట్. మూవీ ఏదో రజాకార్ వచ్చింది. అనే యెస్. సినిమాలో అవును. చూపించారు కదా సీన్. చూయించారు. అది హ్మ్. దిస్ ఈజ్ హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. అంటే ఇదంతా చేసినాడు కూడా నిజాం మంచోడు అనాలా? హ్మ్. చెప్పండి. నిరంకుశ పాలన కనిపిస్తుంది అంటారు మీరు. నేనన్నా కదా, మీరు చెప్పండి. హ్మ్. నేనన్నా ఏముంది. హ్మ్. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. ఓకే. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపించాడు. హ్మ్. పంపిస్తే సరే సైన్యం అంతా వచ్చింది. తర్వాత నిజాం లొంగిపోయినాడు. అంతా అయిపోయింది. మొత్తము హైదరాబాద్ సంస్థానం అంతా భారత సైన్యము విముక్తం అయిపోయింది. సెప్టెంబర్ 17th 1948. హ్మ్. అయినా ఒక 10 రోజులకి ఇక ఏమేమైనా ఇట్లాగా అని చూస్తున్నారు. హ్మ్. రాజన్న శాస్త్రి అని ఆయన ఇంటర్వ్యూ ఉంది ఆయనదైతే. మేము ఇంటర్వ్యూ కూడా పెట్టినాం యూట్యూబ్లో. ఓకే. ఆయన చెప్పారు, కామారెడ్డిలో ఈ నిజాం యొక్క పోలీసు ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఓకే. వాళ్ళ ఇంటికి పోయినరు వీళ్ళు. అంటే మెల్ల అన్ని అన్ని ఏమేమైనాయి అట్లాగని. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్లో అట ఒక జాడీ దొరికింది. హ్మ్. జాడీ అంటే పికిల్స్ పెట్టుకునే పికిల్స్ అదేనా? పెట్టుకునే ఆ! జాడీ. అయితే ఆ జాడీలు అన్ని బంగారు రింగులు ఉన్నాయి. బంగారు రింగులు, ముక్కు నత్తులు, ఇంకేవో ఆభరణాలు, మంగళసూత్రాలు మహిళల అవన్నీ ఉన్నాయి. ఆభరణాలు. హ్మ్. అవన్నీ ఉన్నాయి. దాంతో పాటు ముక్కులు, స్కిన్ అట్లాంటివి వచ్చినాయని విన్నాను. దాంతో ఆ చెవి భాగం అంటే చెవి కోసేసి ఏకంగా ఆ! ఆ చెవి ముక్క కూడా ఆ రింగులతో ఉన్నాయి. అవునవును. విన్నాను. హ్మ్. అంటే అంత ఘోరంగా దోచుకున్నారన్నమాట. మామూలుగా దోచుకోవడం కాదు. ఆ రోజులలో నిజాం వాజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. బ్రిటిష్ రాణి కంటే ధనవంతుడట మన నిజాం. మరి మొత్తం దోచేసుకున్నాడు కాబట్టి అంతే. ధనవంతుడేగా. ఆ తర్వాత సర్దార్ పటేల్ వచ్చినప్పుడట, సర్దార్ పటేల్ వస్తున్నాడు, సైన్యం వస్తున్నప్పుడట 3 లారీలు ఇంకోటి ప్యాలెస్ నుంచి, ఇంకోటిలో ఉన్నది ఇప్పుడు కూడా, అక్కడి నుంచి 3 లారీలు బయట పోయినాయట. ఏంది దేంతో? 3 లారీలు? 3 లారీల మంగళసూత్రాలు, బంగారపు మంగళసూత్రాలు, బంగారపు ఇవి ఆభరణాలు. హ్మ్. 3 లారీలు. అవే టన్స్ కావు అవి. ఎన్ని లారీలు. టన్నులు? ఏకంగా 3 లారీలు. ఎప్పుడు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1948. ఓకే. సో యూ కెన్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ లూట్ నిజాం హస్ డన్. యెస్. ఓకే. అందుకని అవన్నీ పట్టుకుపోయాడు, ఎక్కడెక్కడ పెట్టుకున్నాడు. ఆయన రిచెస్ట్ పర్సన్. ఫలక్నామా ప్యాలెస్. ఇవాళ మనం ఫలక్నామా ప్యాలెస్ లో పోయి ఒక ప్లేట్ తినాలంటే 10,000 15,000 అవుతుంది. ఏకంగా మంగళసూత్రాలంటే అంటే అసలది ఎంత అంటే దౌర్జన్యం. రుబాబ్గిరి, హ్మ్. దోచుకోవడమే. అంటే దొరికినట్టు దోచుకోవడం. దొరికింది దొరకంది కూడా దొరకంది కూడా దోచుకున్నాడు. దోచుకో. యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ దిస్ హాస్ హ్యాపెండ్. దీని మీద అనేక సినిమాలు వచ్చినాయి. అవును. దురదృష్టవశాత్తు మన సమాజం ఇప్పుడు అదంతా పక్కన వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చే అవి కొత్త సినిమాలు ఏవో చూస్తున్నది, కానీ ఈ చరిత్ర చెప్తలేదు. మీకు ఒక విషయం చెప్తా. ఒక 15 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ అంటే 2008 ఆ ప్రాంతంలో ఓకే. కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏమని? అది కాదు తెలంగాణ, ఆ మహారాష్ట్రలో వాళ్ళు సెప్టెంబర్ 17th పెద్దగా చేస్తారు మహారాష్ట్రలో, అవును. ఆ జిల్లాల్లో. కర్ణాటకలో కూడా చేస్తారు. గవర్నమెంట్ పైసలు ఇచ్చి ఫండ్ చేస్తుంది. అవును. ఇక్కడ చేయకపోయేవాళ్ళు. ఆ! సెప్టెంబర్ 17th పండగ చేయాలంటే అది మా తెలంగాణ స్వాభిమానం, మాకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు మీరు ఎందుకు చేస్తలేరు? మా మా ప్రజలు పడ్డ కష్టాలను మీరు ఎందుకు చెప్తలేరు హ్మ్. అని తర్వాత ఆయన అన్నాడు. నేను వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 బ్రహ్మాండంగా చేస్తా అట్లా అన్నాడు ఆయన. ఆయన వచ్చిన తర్వాత మాట మార్చేసిండు అసెంబ్లీలో. అవును. సరే మనం ఆయన పాలిటిక్స్ అదంతా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ మాటలకి స్పందించారు. ఇప్పుడు ఆ 1948లో కష్టాలు అనుభవించిన ప్రజలు లేరు ఇప్పుడు.
అవును. వాళ్ళ మనవాళ్ళు, మునిమనవాళ్ళు అట్లాంటి వాళ్ళు వారసులు, ఉన్నారు. ఆ వారసులు జనరేషన్ ఉన్నారు. 2 జనరేషన్స్ అయిపోయినాయి. అవును. అయినప్పటికి కూడా ఈ నిజాం పట్ల నిజాం వ్యతిరేకంగా అంత ఉన్నది వాళ్ళలో కోపం. ఇక్కడున్నటువంటి ప్రజలకి, ఇక్కడున్నటువంటి సమాజానికి అంటే పూర్వీకులను అంత హింసించారు. అంత హింసించారు. కాబట్టి ఉంటది కరెక్ట్. గదా! ఆబ్వియస్లీ ఉంటది గదా! ఇప్పుడు అవును. మనకు గూడా ఉంది గదా! ఆ! మనకు గూడా అది ఇప్పుడు అనిపిస్తుంది గదా! హ్మ్. ఇళ్ళలో ఫోటోలు పెట్టుకొని, ఇళ్ళలో మా తాత అక్కడ జేషిండు, మా తాత యుద్ధం జేషిండు, మా తాత నిజాం రజాకర్లు మా వాళ్ళని సతాయించిర్రు. ఇట్లా చెప్పుకుంటుంటారు ఇళ్ళలో అవును. ఇవాళ. అవునండి. ఇప్పుడు మీరు రజాకర్లన్నారు. ఎవరు ఈ రజాకర్లసలు? నిజాంకి సైన్యం ఉండేది. ఆ! నిజాంకి పోలీస్ ఉండేది. పోలీస్ ఓకే. రైట్. పోలీస్ ఉండేది, సైన్యం ఉండేది హ్మ్. నిజాంకి. వీళ్ళు గాకుండా హ్మ్. బహదూర్ యార్ జంగ్ అనేటువంటి ఆయన హ్మ్. 1920స్‌లో హ్మ్. ఆయన మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం అని ఒక పార్టీ ఎంఐఎం. ఓకే. ఓకే. స్థాపించాడు. ఆ! ఆ! హ్మ్. మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. ఈ మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ద్వారా వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారంటే నిజాంకి అనల్ మాలిక్. అనల్ మాలిక్ అంటే మాదే రాజ్యం. మాదే రాజ్యం. ఓకే. ఓకే. ఆ! మీది కాదు. ఓకే. అర్థమైంది. ఆ! మాదే రాజ్యం. హ్మ్. మీది కాదు. హ్మ్. ఎవరు 95% వీళ్ళది కాదు. ఈ హ్మ్. 5% ఉన్న వీళ్ళది. వాళ్ళది రాజ్యం. వాళ్ళది రాజ్యం. హ్మ్. మాదే రాజ్యము, పదవులు మావే, ఆస్తులు మావే, అన్ని హ్మ్. మావే. హ్మ్. దానికోసం వాలంటీర్లను తెచ్చుకున్నారు. హ్మ్. రజాకార్ అంటే వాలంటీర్. ఓకే. ఈ రజాకార్ వాళ్ళు హ్మ్. 2,00,000 మంది రజాకార్లను తయారు చేశారు. గ్రామాల్లో రజాకారులు. హ్మ్. వీళ్ళందరూ తుపాకులు పెట్టుకొని ఇక గుర్రాలో ఏవో సైకిల్లో వేసుకొని తిరుగుతుంటారు. హ్మ్. వాడి మాటకి ఎదురు తిరిగిన వాడిని చంపేస్తారు. హ్మ్. వాడికి కావాల్సిందంటే అక్కడ గొర్రెలు ఉంటాయి, గొర్రెలు కాచుకునేవాడు. హ్మ్. వాడు ఏ గొర్రెల్ని కావాలంటే ఆ గొర్రెల్ని ఎత్తుకపోవచ్చు. హ్మ్. ఎత్తుకపోయేదేముంది, అరే తీసుకురారా అంటే వాడు గొర్రెల్ని తీసి అక్కడ చంపి వండి పెట్టాలి. హ్మ్. కోళ్ళు పెంచుకుంటారు, కోళ్ళు తీసుకోవచ్చు. పంటల్ని ధాన్యం అవన్నీ నూర్పిడి అవన్నీ బస్తాలు ఎత్తుకపోవచ్చు. హ్మ్. అడగటానికి లేదు. హ్మ్. దే కాంట్ గివ్ ఎ పోలీస్ కంప్లైంట్. ఎందుకంటే దట్ ఈస్ ఓకే. ఎ రజాకార్ వాలంటీర్స్ వాళ్ళు. హ్మ్. నిజాం యొక్క స్వచ్ఛంద వాలంటీర్లు. హ్మ్. వాళ్ళే ఈ దోపిడీలు, ఈ హత్యలు, హత్యాచారాలు ఇవన్నీ చేస్తుంటారు. అనల్ హ్మ్. మాలిక్ మాదే రాజ్యం మీది కాదు. హ్మ్. అందుకని అట్లాగా వాళ్ళే ఈ పన్నులు వసూళ్లు చేస్తుంటారు. హ్మ్. మీకు అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. ఈ రజాకార్ మీద 2, 3 సినిమాలు వచ్చినాయి. మొన్న వచ్చిన సినిమా ఒకటుంది. అవును. తర్వాత వేరే సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలలో ఇదే వాళ్ళు చూపించేదంతా ఈ రజాకార్ల అకృత్యాలే. దీన్ని నిజాం యాజ్ ఎ పాలిసీ, స్టేట్ పాలిసీ హి హాస్ సపోర్టెడ్ రజాకార్స్ ఓకే. అలాంగ్ విత్ ఆర్మీ అండ్ అలాంగ్ విత్ పోలీస్. ఓహ్! ఓకే. అది సపోర్ట్ చేశాడు. హ్మ్. వాళ్ళని ఆపలేదు, వాళ్ళని కంట్రోల్ చేయలేదు. హ్మ్. ఎంత దాకా వెళ్ళిపోయిందంటే కొన్ని హిస్టారికల్ వీటిలో ఏం చెప్తారంటే దీస్ రజాకార్స్ బికేమ్ స్ట్రాంగ్ అండ్ నిజాం బికేమ్ ఎ పప్పెట్. వాళ్ళ చేతుల్లో తోలుబొమ్మ అయిపోయింది. ఓకే. తోలుబొమ్మ. హ్మ్. ఫస్ట్ బహదూర్ యార్ జంగ్ ఉండే, తర్వాత కాసిం రజ్వీ అనేటువంటి వాడు వచ్చాడు. హ్మ్. కాసిం రజ్వీ అయితే ఇక అరాచకాలు ఇంకా బాగా పెట్టరేగిపోయినాయి. దాంతో పాటు ఏం చేశాడు, ఇక్కడ హిందువులని హింసించడము, చంపటము ఇవన్నీ, ఇంకా తర్వాత దోచుకోవటము. దీంతో పాటు దే వాంటెడ్ టు చేంజ్ ది డెమోగ్రఫీ. హ్మ్. ఇప్పుడు ఎట్లయితే రోహింగ్యాలు, లేకపోతే ముఖ్యంగా బంగ్లాదేశీలు బంగ్లాదేశ్‌లో. వాళ్ళు ఎట్లయితే వస్తున్నారో, ఆ రోజులలో ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి ముస్లింలను తీసుకొచ్చి ఇక్కడ స్థాపింపజేశారు. ఇక్కడ కాలనీస్ పెట్టారు. అడ్డబెట్టారిక్కడ. ఆ అడ్డలు ఇంకా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. హ్మ్. మీరు చాంద్రాయణ గుట్ట అవతల బార్ఖాస్. బార్కాస్. హ్మ్. బార్ఖాస్ బార్ఖాస్ అంటే అట్లాంటి అడ్డ. హ్మ్. అక్కడి నుంచి కొన్ని వేల మంది ముస్లింలను తీసుకొచ్చి వాళ్ళు ఆ రోజులలో రోహింగ్యాలను తెచ్చినట్టున్నారు. ఒక పేరు గుర్తొస్తలేదు. కానీ ఓకే. వాళ్ళు ఈ పంజాబ్ అవతల పఠాన్స్ వీళ్ళని వాళ్ళు తీసుకొచ్చారు. హ్మ్. వీళ్ళని తీసుకొచ్చి హ్మ్. ఆహ్, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం. హ్మ్. ఇది ఇది పెద్ద పాపులేషన్. దాంతో పాటు ఏం చేశారు, ఇక్కడ మత మార్పిడులకి ఓకే. దీన్‌దార్ అంజుమన్ తబ్లీగీ అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. హ్మ్. పేరే పెద్దగుంది. అదే. హ్మ్. మీరు అంటే హ్మ్. ఆ తబ్లీగీ సంస్థను చేసేసి, అరే మీ మా మా ఈ నిజాం ఎవరు? చెన్న బసవప్ప అవతారం. ఓకే. ఆ! ఆ! ఆ నిజాంకి హిందువులకి ఏం భేదం లేదు. హ్మ్. చెన్న బసవప్ప అంటే బసవేశ్వరుని యొక్క మేనల్లుడు. బసవేశ్వరుని యెస్. అవును. ఆ! పాండవుల యుధిష్ఠిరుడు, చెన్న బసవప్ప నెక్స్ట్ నిజామే. ఆ! ఇట్లాగా మీరు మా నిజాంని నమ్మొచ్చు. నమ్మండి. నమ్మితే మీకు డబ్బులిస్తారు. మీకు మతం మారండి. మతం మారితే కొలువులొస్తాయి. హ్మ్. ఇళ్ళొస్తాయి. టాక్సులుండవు. అంటే ప్రలోభాలకు ఇచ్చేసారన్నట్టు మనల్ని. చేసి మతం మార్చాలని ప్రయత్నాలు హ్మ్. వాళ్ళు. మీరు ఇప్పటికి కూడా చూస్తున్నారు ఈ తబ్లీగీ వాళ్ళు
ఈ ఇంటింటికి కొన్ని ఏరియాస్లో తిరుగుతారు. వాళ్ళు ఒక నెమలికల కట్ట పట్టుకొని ఊదేసుకుంటూ ఆ. కరెక్ట్ వాళ్ళు వాళ్ళు కూడా కొద్దిగా ఈ ఫ్రేమ్ వాళ్ళైతే ఓకే ఓకే ఇట్లాగే ఈ తబ్లిగీ సంస్థ ద్వారా మతం మార్పిళ్ళు చేయటం, ఉమ్, ఉమ్. దాంతో పాటు రజాకర్ల యొక్క అమానుష పాలన, అయితే ఇవన్నీ జరిగినాయి. ఇవంతా ఓకే. 1920 నుంచి 1948 ఉమ్, ఇంకా 1944 సెకండ్ వరల్డ్ వార్ సమయం నుంచి ఇంకా ఉమ్, చాలా ఎక్కువైపోయింది ఇదైతే. ఉమ్, ఎందుకంటే ఇంకా ఉమ్, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇంకా అదంతా అయితే ఇదంతా మనం వాళ్ళు చేసిన అమానుష అన్యాయమైన కార్యాలకి ఇక్కడ హిందువులు ఎదుర్కొన్నారు. ఉమ్, వీళ్ళు ఇక్కడ నిల్చున్నారు. హిందువులంతా పిరికోళ్ళలాగా ఏం అట్లాగా ఉమ్, లేరు. ఉమ్, కానీ వాళ్ళు ఇన్ని అన్యాయాలు జరిగినాయి. ఉమ్, ఇవన్నీ మనకి మన సమాజానికి ఉమ్, మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు మనకి తెలవాలి. మన తాతలు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఏం కష్టాలు అనుభవించారు మనకు తెలవాలి. ఉమ్. ఇది ఒక ఫోకస్.